అత్తగారిల్లు ఇది అందరికీ ఒకేలాగా ఉండదు. మగవాడికి అత్తగారిల్లు ఒక గవర్నమెంట్ ఉద్యోగం లాంటిది. ఎప్పుడైనా వెళ్ళొచ్చు. వెళ్ళిన వెంటనే అయ్యగారికి స్పెషల్ ట్రీట్మెంట్ మొదలవుతుంది. అదే ఆడవాళ్ళకి అత్తారిల్లు ప్రైవేటు ఉద్యోగం లాంటిది. ఎంతసేపు ఓవర్ టైం చేసినా టార్గెట్లు పూర్తి కావు. వెల్డింగ్కి వెడ్డింగ్కి తేడా ఏంటో తెలుసా? వెల్డింగ్లో ముందు మెరుపులు వస్తాయి, తర్వాత బంధం ఏర్పడతాయి. వెడ్డింగ్లో ముందు బంధం ఏర్పడుతుంది, తర్వాత మెరుపులు ఏర్పడతాయి. పక్కింటావిడ: మీ ఇంట్లో ఎప్పుడు నవ్వులు వినిపిస్తుంటాయి, మీ అన్యోన్య దాంపత్యానికి కారణం ఏంటి? సుప్రజ: కారణం అంటూ పెద్దగా ఏమీ లేదండి. నేను గరిటెలు, అప్పడాల కర్రలు మా వారిపై విసురుతుంటాను. గురి తప్పితే ఆయన నవ్వుతారు, తప్పకపోతే నేను నవ్వుతాను, అంతే. శరత్: ఏమైందిరా భరత్, అలా దిగులుగా కూర్చున్నావు? భరత్: మనసు బాధగా ఉందిరా. శరత్: ఏమైంది? నువ్వు ఇష్టపడిన అమ్మాయి నీ ప్రేమను తిరస్కరించిందా ఏంటి? భరత్: నా ప్రేమ విషయం చెబుదామనే చాక్లెట్ తీసుకెళ్ళాను. ఆమె చేతిలో పెట్టి నా మనసులో మాట చెబుదామనుకునేలోపు ఆమె థ్యాంక్ యూ భయ్యా, ఇంకో చాక్లెట్ ఉంటే ఇస్తారా, ఇదంటే మా అబ్బాయికి చాలా ఇష్టం అందిరా. దేవుడికి డాక్టర్కి ఎప్పుడూ కోపం తీసుకురాకూడదు. ఎందుకంటే దేవుడికి కోపం వస్తే డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు, అదే డాక్టర్కి కోపం వస్తే దేవుడి దగ్గరికి పంపిస్తాడు. ఇదంతా ఓ సెట్టింగు. పక్కింటి ఆవిడ జబ్బు చేసి మంచాన పడున్న భర్తను లేపి చితక బాదుతున్న భార్యను వారించబోతూ, ఎందుకమ్మా అలా బాధిస్తున్నావు, అసలు ఒంట్లో బాలోక చస్తుంటేను. సుప్రజ: అబ్బే ఏం లేదు వదినా, ఆయన కోసమే ఆయుర్వేద మందులు తెచ్చాను. డాక్టర్ గారు బాగా దంచి ఇవ్వమన్నారు, అందుకే